హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను అండ్ మా హస్బెండ్ ఒక మంచి ప్లేస్‌కైతే వెళ్తున్నాం అనమాట. సో, అదేంటో గెస్ చేయండి. గెస్సింగ్ ఏముందిలే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! సో, డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్‌కైతే వెళ్తున్నాం అనమాట. సో, ఇదొచ్చేసి ఎక్కడో వేరే ప్లేస్‌కో లేదంటే వేరే ఊరేం కాదు. మా అమ్మ వాళ్ళ ఊరే. సో, నేను ఈ వీక్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చా అనమాట. ఐ మీన్ ఆఫీస్‌కి ఆఫ్స్ ఉంటాయి కదా! సాటర్‌డే, సండేస్ అలాగా. సో, ఈ వీక్ వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చా అనమాట. సో, మా ఊర్లో డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్ ఉందని అయితే తెలుసు నాకు. ముందు నుంచే తెలుసు. బట్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడుందనేది నాకు అంత ఐడియా లేదనమాట. లైక్ అంటే ఐ మీన్ ఎవరు పండిస్తున్నారు? ఎవరి చేలో ఉంది అనేది అంత అంత ఐడియా లేదు. సో, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు సింగిల్‌గా. నెక్స్ట్ ఎప్పటినుంచో అనుకుంటున్నాను వెళ్దాము. అసలు ఆ ఫార్మ్ చూద్దాము. ఎలా పండిస్తున్నారు అని. ఎందుకంటే అంత ఎక్సైట్‌మెంట్ నేనెప్పుడు ఇటువైపు చూడలేదనమాట. ఇటువైపు చాలా రేర్ కదా! అలాంటివి పండించడం. సో, చూద్దాము అని చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. ప్లస్ ఆ ఫ్రూట్ కూడా నేనెప్పుడు తినలేదు. అవి కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో, ఈరోజైతే నేను డేట్ ఫిక్స్ చేస్తాను మా హస్బెండ్ తీసుకెళ్ళమని. సో, తనైతే ఓకే తీసుకెళ్తాను అన్నారనమాట. అండ్ మీరు అనుకోవచ్చు ఏంటి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్ అంటుంది, అక్కడికెళ్ళి వీడియో తీయకుండా జర్నీ అంతా తీస్తుంది అని. సో, మా ఊరికి ఒక డౌట్ ఉందనమాట అందరికి మా ఊరి పైన. ఏంటి ఫార్మా కంపెనీస్‌కి అంత దగ్గరగా ఉంటది కదా! మొత్తం పొల్యూట్ అయిపోదా? అసలు ప్రజలు ఎలా జీవిస్తున్నారు అక్కడ? అసలు మొత్తం హెల్త్ పాడైపోతది. ఊరు షిఫ్ట్ అయిపోండి అది ఇది అని చెప్పేసి. బట్ అలా ఏం లేదు. మా ఊరైతే చాలా అంటే చాలా బావుంటది. చూస్తున్నారు కదా! మొత్తం గ్రీనరీ. అసలు విలేజ్ అంటే ఇంకా అబ్బా! ఇలా ఉంటుందా అనిపిస్తదనమాట. అంత బావుంటది. సో, అందుకే నేను ఈ జర్నీ వీడియో కూడా తీస్తున్నాను అనమాట. ఒకసారి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూస్తారు కదా! అండ్ ఇదొచ్చేసి సో, ఫైనల్లీ అయితే వచ్చేసాం. సో, ఆ ఫ్రంట్‌కి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్ ఉందనమాట. యాక్చువల్లీ దూరం నుంచే వీడియో తీద్దాం అనుకున్నా. బట్ కొంచెం షై అనిపించింది. బట్ ఆ ఓనర్ వచ్చేసి లేదులే అమ్మ తీసుకో అని చెప్పారు వీడియో. సో, లోపలికి వెళ్ళి డైరెక్ట్‌గా పట్టుకో పండు తీసేస్తాం పట్టుకో. అనమాట. అండ్ ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ చిన్న చిన్న అప్పుడు ఉన్నప్పుడు చిన్న డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట. సో, ఇవి ఇంకా చిన్న చిన్న బడ్స్. దీని తర్వాత ఆ పెద్ద సైజ్ వస్తుంది. ఆ తర్వాత అగో ఆ ఫస్ట్ చిన్న చిన్న మొగ్గలొస్తాయనమాట. తర్వాత ఇలా కొంచెం పెద్దవైతే నెక్స్ట్ ఇలా గ్రీన్ కలర్‌లో వస్తది. ఆ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆరెంజ్ కలర్. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తదనమాట. సో, ఇక్కడైతే తక్కువే ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్. ఎందుకంటే ఈ రోజే కోసేసారు వాళ్ళు. నాకు చూపించారు. ఆ బయట అమ్ముతున్నారనమాట. సో, కోసేయడం వల్ల మొత్తం ఫార్మ్ అంతా ఫ్రూట్స్‌తో కాకుండా ఇలా చిన్న చిన్నప్పుడు ఉన్నవన్నీ ఉన్నాయన్నమాట. చెప్పాను కదా! నెక్స్ట్ ఇగో ఆ గ్రీన్ కలర్ తర్వాత ఇలా ఆరెంజ్ కలర్ అయితే వస్తది. ఆరెంజ్ కలర్ అంటే పచ్చగా ఉందన్నమాట. నెక్స్ట్ అది కొంచెం పింక్ కలర్ అయితది. అక్కడ చూపించాం కదా! సో, అది ఫ్రూట్ అయిపోయిందన్నమాట. మనం తినేయొచ్చు. సో, ఇతనైతే మాకు శాంపిల్‌కి ఒక ఫ్రూట్ కట్ చేసి అయితే ఇస్తున్నారు. అది చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోయింది ఫస్ట్. ఆ కలర్ చూస్తే. ఏదైనా అంతే కదా! నార్మల్‌గా తినే కంటే దాని టెక్స్చర్ గనుక బావుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తది కదా! సో, దట్ టూ మేము ఫస్ట్ టైమ్ తింటున్నాం. అది కూడా అక్కడ పండించిన ఫామ్‌లో. సో, అదొచ్చేసి నేను ఫస్ట్ మా విష్యుకి ఇమ్మని చెప్పాను. సో, విష్యు టేస్ట్ చేస్తాడు. తను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ టేస్ట్ చేయడం. సో, ఎలా ఉందో తనే చెప్తాడు చూడండి. బాగుంది. బావుందంట. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఇవే కాదు చాలా పండిస్తున్నారనమాట. ఇలా తేనెటీగలతో తేనె పట్టును కూడా పండిస్తున్నారు నేచురల్‌గా. సో, ఇది కూడా నాకు నచ్చింది. మేమైతే యాక్చువల్లీ అరకులో చూసాము. తర్వాత ఇక్కడే చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఈయన ఇక్కడ ఒక ట్రీస్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ మామిడి చెట్టు అనమాట. చూడండి. దేనికిలాగా? ఆహా! మీరు కట్ చేసి వేశారా? కట్ చేసాం కదా! నెక్స్ట్ ఇయర్ మొత్తం వచ్చేస్తాయి ఈక్వల్‌గా కింద కాయలొచ్చి. ఆహా! ఓకే. కింద నుంచి చిన్న చెట్టుగా ఉన్నప్పుడే వచ్చేయడానికి వచ్చేస్తాయి కాయలు. పెద్దగా సో, వస్తున్నాయి. ఆయనేమంటున్నారంటే, బావుంది. చెట్టుని ఆహా! ఇది పెద్దవనివ్వకుండా ఇలా ఇప్పుడు ఈ కట్ చేసేస్తే చెట్టేనండి గనక కాదా? బ్రాంచెస్ లాగా, ఫస్ట్ ఒక సో, చెట్టు చిన్న వేసాం. చెట్టుగా ఆహా! ఉన్నప్పుడే మనం బాగా చాలా కాయలు మండేసింది. గ్రో చేసుకోవచ్చని చెప్తున్నారనమాట. సో, నాకైతే నచ్చింది. సో, మీకెవరికైనా ఇలాంటివి థాట్స్ ఉండి స్టార్ట్ చేయాలనుకుంటే పక్కా స్టార్ట్ చేయండి. పక్కా గ్రో ఉంటుంది. అండ్ నా ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ అయితే ఉంటుందనుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.